ప్రతిపక్ష నాయకులు స్వయంగా మాట్లాడతారంటే చాలా ఆశపడ్డాం అధ్యక్ష. ఏదైనా కొంత క్వాలిటీ టు సలహా వస్తుందని. కానీ అదే 5 ఏళ్ల పాత దందా తప్ప ఏం లేదు. కనీసం ఒక్కటంటే ఒక్కటి నిర్మాణాత్మకమైన సూచన కానీ సలహా కానీ ఏ ఒక్క ఫ్రంట్లో లేదు అధ్యక్ష. సభను తప్పుదో పట్టించే సత్యదూరమైన విషయాలు మాత్రం చాలా చెప్పే ప్రయత్నం చేసినారు. బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో అధ్యక్ష ఓటాన్ అకౌంట్ 6 నెలలు ఎందుకు 3 నెలలు ఎందుకు, ఇది పూర్తి అసంబద్ధమైనటువంటి హేతురహితమైనటువంటి వాదన. ఒకవైపు వారి పార్టీ అధ్యక్షులే రాహుల్ గాంధీ గారే బాగా బాహటంగా బయట ప్రకటన చేస్తూ ఉన్నారు. రోజు ఎవ్రీడే మొత్తం జీఎస్టీ స్వరూప స్వభావాన్ని మార్చివేస్తాం, సమూలంగా ఇప్పుడున్న జీఎస్టీ తీసేస్తాం. ఎవ్రీడే అధ్యక్ష స్టేట్మెంట్ కమ్స్. ఇంకా చాలా విషయాలు చెప్తా ఉన్నారు వారు. ఒక జీఎస్టీ ఇప్పుడు కేంద్రం అవలంబించే విధానాలు అనేకమైన విషయాలు మార్స్తామని చెప్పి రోజు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భం వచ్చిందని నిన్నగాక మొన్న కూడా చెప్పిన అధ్యక్ష. యూపీఏ ప్రభుత్వంలో ప్రవేశపెట్టేటువంటి మోడల్ స్కూళ్ళను తీసేసి నిర్దాక్షిణ్యంగా తీసిపడేసిన అధ్యక్ష. ఏం చేస్తాం అధ్యక్ష? కేంద్రం అల్టిమేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అవర్ పాలసీ, వేవ్ రిమూవ్డ్ అన్నారు. ఒకటే వర్డ్. ఇంకా పాలసీ అని చెప్పిన తర్వాత రేపు ఎన్నికలు వస్తే ప్రజలు తీర్పు చెప్పాలా అది రాంగ్ పాలసీ రైట్ పాలసీ అని. కానీ మనముగా చేయగలిగింది ఏమి లేదు, మౌనంగా భరించడం తప్ప. అది దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి. మరి అక్కడ ఎవరు గవర్నమెంట్ వస్తారో ఇప్పుడు ఎవరికి తెలిసే పరిస్థితి లేదు అధ్యక్ష. కేంద్రంలో ఎవరు గవర్నమెంట్ వస్తారో ఏమొస్తారో, ఏం పాలసీ ఉంటుందో, ఏం ముంచుతారో, ఏం తెలుస్తారో ఏం తెలియదు. 5 ఏళ్ల కింద కన్ఫ్యూజన్ ఉండే రాష్ట్రం ప్రారంభమైనప్పుడు, ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు. కంప్లీట్ అవగాహన వచ్చింది, పట్టొచ్చింది. ఒక్కటి మాత్రం కేంద్రం ఏమవుతుందో చూసి, కేంద్ర ప్రాధాన్యతలు చూసి మన బడ్జెట్ పెట్టుకుంటామని చెప్పినాం. ఇంకోటి ఏమైతే అధ్యక్ష, డిస్కషన్లో మేము కూడా అనుకున్నాం, ఓ 3-4 మంత్స్ తీసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి. ఓటాన్ అకౌంట్ అంటే అధ్యక్ష సింపుల్, దీన్ని ఏమీ లేదు. మన దేశంలో చట్టానికంటే ఎక్కువ కన్వెన్షనల్ మెథడ్స్ ఎక్కువనే అధ్యక్ష. వాట్ ఈజ్ ఓటాన్ అకౌంట్ అంటే దాని డెఫినేషన్ లేదు అసలు. నథింగ్ బట్ బడ్జెట్. పరిమిత సమయానికి ఎక్స్పెండిచర్ తీసుకోవడమే ఓటాన్ అకౌంట్, అంతకుమించి ఏం లేదంట. బడ్జెట్ అన్నప్పుడు ఏంది అధ్యక్ష? ఖచ్చితంగా యాన్యువల్ ప్రొజెక్షన్ చూపెట్టాల్సిందే, తప్పదు. 100% కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తే ఎవరైనా అదే చేస్తారు. కానీ ఎక్స్పెండిచర్ మట్టుకు ఏం చేస్తారంటే లిమిటెడ్ పీరియడ్కి తీసుకొని ప్రాధాన్యతల క్రమం ఏదైనా మారినట్టయితే మళ్ళీ అప్పుడు ఫుల్ బడ్జెట్ రూపంలో హౌస్ ముందుకు వస్తారు. అందువల్ల 2 కారణాల వల్ల మేము 6 మంత్స్ తీసుకుంటాం అధ్యక్ష. నంబర్ 1, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, వారి ప్రాధాన్యతలు, వారి ఆలోచన సరళి ఆలోచించాల్సి ఉంటుంది ఒకటి. రెండవది, మన రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నటువంటి అనేక అరాచకాలను, దుర్మార్గాలను, అక్కడక్కడ ఉండేటువంటి కొన్ని లీకేజీలను చాలా కఠినంగా అరికట్టాలని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. చాలా కఠినంగా, అందులో ఏమాత్రం అనుమానానికి తావలేకుండా పరిపాలనా విషయంలో కూడా చాలా పెనుమార్పులు చూడబోతారు అధ్యక్ష. చాలా కఠినమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తాం. అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. 100% అధ్యక్ష. ఇది అధ్యక్ష, నేను మొన్ననే నా పుట్టినరోజు జరిగింది. 65 ఇయర్స్ నుంచి నాకు 66 ఇయర్స్ ఏజ్ వచ్చింది అధ్యక్ష. ఈ పూర్తికాలం నేను పనిచేస్తే 71 సంవత్సరాలు నా వయసు పోతుంది. ఈ పీరియడ్లో నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? 100% 100 అయినా సరే రాష్ట్ర ప్రజల యొక్క మంచి కాంక్షించి 100% ప్రజలకు అనుగుణమైనటువంటి, ప్రజలకు మేలు జరిగేటువంటి పనులు అన్కాంప్రమైజ్డ్గా ఎవరు ఏమన్నా అనుకొని అవి చేస్తాం. ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. కానీ ఖచ్చితంగా రేపు చాలా నిర్మాణాత్మకంగా, అంటే ఒక మాట చెప్తా అధ్యక్ష, ఇప్పుడు అది సభ్యుల యొక్క కన్జంప్షన్ కోసం నేను చెప్తా ఉన్నాను. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు మేమంతా కూర్చున్నాం. కాంగ్రెస్ నాయకులు, ఆయన పేరే ఉన్న కంప్లైంట్ ఇచ్చాడు, ఓటర్ లిస్ట్ అంతా గల్లంతా అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఇది ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రతి ఊళ్ళల్లో పంచాయతీ అధ్యక్షులు నా పేరు ఎట్లా తీసేసారు? నేను చచ్చిపోయినా అనుకున్నారా? నేను ఊళ్ళో లేను అనుకున్నారా? పోలింగ్ రోజు వచ్చి మనందరినీ గడబడి చేస్తూ ఉంటారు. తమరు కూడా ఎన్నికలు పోటీ చేశారు, సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్. ఇది ఒక పెద్ద కథ కూర్చున్నది. ఎవరు బాధ్యులు అధ్యక్ష దీనికి? నేను అడిగిన, అయ్యా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఐఏఎస్ అధికారులే, రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ ఉండేది ఐఏఎస్ అధికారే, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఐఏఎస్ అధికారే,
మరి ఆ నుంచి ఇందాక మీరే ఉన్నారు కదా ఈ గీత ఎందుకు జరుగుతుంది ఆడ మాకు ఇంటర్ఫియరెన్సే లేదు అసలు ఎమ్మెల్యేలో ఎంపీలో ఇంకోలో దాని ఇంటర్ఫియరే లేదు అసలు వై థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ యు ఆర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యు ఆర్ ద స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ యు ఆర్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ జవాబు లేదు అధ్యక్ష ఇట్లా చాలా ఉన్నాయి గతంలో మాట్లాడుతుంటే బట్టి విక్రమార్క గారు అన్నారు మొత్తం మేము భూ రికార్డులు మీరే చేస్తున్నట్టు కాదు మేము కూడా చాలా చేసినాం ఏం లాభం లెక్కలేదు పత్రం లేదు ఎవ్రీ ఇయర్ ఆర్ఓఆర్ ఎవ్రీ ఇయర్ జమాబందీ అంతా జరుగుతున్నట్టుగానే ఉంటుంది కానీ ఇక్కడేం లేదు ఇవి ఒక తంతుగా జరుగుతూ పోతూ ఉన్నాయి ఆనవాయితీగా జరుగుతూ పోతూ ఉన్నాయి 100% వాటన్నిటిని అరికట్టాలని నిజాయితీగా ప్రజలకు నిజంగా కొంత రిలీఫ్ వచ్చే కథ చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మేము ఉన్నాం అధ్యక్ష ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా మేము లెక్క పెట్టదలుచుకోలేదు అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు జరిగే విధంగా పూర్తి పారదర్శకంగా ప్రజలకు చెప్తూ చేస్తూ పోవాలని చెప్పి అనుకున్నాం అధ్యక్ష కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాం సరే దాన్ని కొంతమంది రాజకీయాలు చేయొచ్చు దాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు అది వాళ్ళ చాయిస్ వాళ్ళ విజ్డమ్ మేము వద్దని కూడా అనం చిన్న విషయాలలో వాడుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు అధ్యక్ష చాలా నిశ్చితంగా గమనిస్తారు పోయిన 5 సంవత్సరాలలో కూడా ఇదే పార్టీ వారు మా మీద చాలా నిందలు పెట్టినారు చాలా యాత్రలు చేసినారు మేము ఖమ్మంలో రైతులకు బీడీలు వేసామని చెప్పినారు చాలా విషయాలు ప్రచారం చేసినారు తర్వాత మాకంటే ఒక అడుగు ముందుకేసి 2 లక్షల రుణమాఫీ అన్నారు ఇంకేదేదో చెప్పినారు అధ్యక్ష మిషన్ భగీరథను కూడా విమర్శించారు దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించారు ఇప్పుడు కూడా విమర్శించారు బట్టి విక్రమార్క సరే వారి విజ్ఞత వారికి అధిక విజ్ఞానం ఉన్నా కూడా ప్రజలు నిర్ణయిస్తారు మాకు తక్కువ విజ్ఞానం ఉంటే మమ్మల్ని శిక్షిస్తారు అధ్యక్ష కానీ మొన్న ఎన్నికల తేలింది ఏంటంటే అధ్యక్ష వాళ్ళు చెప్పింది తప్పని మేము చెప్పింది ప్రజలు ఒప్పుకున్నట్టుగా తేలింది ప్రజా కోర్టును మించిన కోర్టు ఇంకోటి ఉండదండి అన్నిటిని మించిన కోర్టు మన అందరికీ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ హయ్యెస్ట్ కోర్ట్ ఈస్ పీపుల్స్ కోర్ట్ ఓన్లీ డెమోక్రసీ కాబట్టి డెమోక్రసీ మరి అత్యున్నత న్యాయస్థానం మొన్న తీర్పు ఇచ్చింది మీరు చేసిన వాదనంత తప్పు అని పసలేందని అయినప్పటికీ మీరు అదే వాదన పట్టుకొని మళ్ళీ ఊగులాడుతూ ఉన్నారు ఎంత చెప్పినా కూడా మీకు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు ప్రభుత్వం కూర్చుకునే నిధులను మీరు అప్పులు అంటున్నారు మేము లివరేజింగ్ ఎకానమీ అంటున్నాం మాకు అర్థం కాదంటే మేము చేయగలిగింది ఏం లేదు దానికి మేము నిస్సాగలమే తప్ప మేము గంతే మా కథ గింతే అని నేను చెప్తున్నా అధ్యక్ష మీరు గంతకే ఉంటామంటే మేము ఇంతకే ఉంటాం ఇక ఇట్ ఈస్ లివరేజింగ్ ది ఎకానమీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వారు కొన్ని ఫిగర్స్ కొంచెం అన్ని లెక్కలు తీసుకున్నట్టున్నారు విద్య కోసం ఖర్చు 6% అన్నారు అది కరెక్ట్ కాదు అధ్యక్ష హి హస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ బడ్జెట్లో దాదాపు 19,482 కోట్లు నేను వారిని తప్పుపట్టలేదు ఆ విషయంలో కారణం ఏంటంటే వివిధ డిఫరెంట్ పద్ధతుల కింద మేము చూపించినాం అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి స్కాలర్షిప్స్ ఉన్నాయి విద్యానిధి డబ్బులు ఉన్నాయి అట్లా రకరకాల వర్గాల కోసం చేసేది ఆ వర్గాల పద్ధతుల కింద వస్తాయి అధ్యక్ష స్టడీ సర్కిల్స్ ఉన్నాయి అట్లా విద్య మీద దాదాపు 11.2% కాన్షియస్గా మేము కేటాయించినాం అది వారు కొంచెం సరి చేసుకోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ప్లాంట్స్ డైవర్ట్ అయిన వారు చెప్పిన వాళ్ళ పీరియడ్లు అయినాయి అధ్యక్ష అందులో ఏం అనుమానం లేదు ఎస్సీ సబ్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అయినాయి మీ పీరియడ్లు అయినాయండి ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు మొత్తం కేవలం 10.99% మీరు ఖర్చు చేసినారు కానీ మేము లెక్కలు ఇచ్చినాం అధ్యక్ష తమరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు అందరు ఉన్నారు ఒకరిద్దరు కొత్త ఉన్నారు చాలామంది పాత వాళ్ళు కూడా ఉన్నారు పెన్ డ్రైవ్తో సహా 1,46,000 పనులకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్తో సహా అందరు సభ్యులకు ఈ సభలో నేనే స్వయంగా ఇచ్చిన అధ్యక్ష లెక్కతో సహా పైసా లెక్కతో సహా ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ గల్లీలో ఏ పంచే పెట్టినం దాని యొక్క జరుగుతున్న ఖర్చు ఏందనేది పెన్ డ్రైవ్తో సహా ఇచ్చిన అధ్యక్ష వివరాలు గతంలో చరిత్రలో ఏ ప్రభుత్వం ఇయ్యలే బట్ వీ హెవ్ సబ్మిటెడ్ టు ద హౌస్ వీ హెవ్ సబ్మిటెడ్ టు ద కన్సంప్షన్ ఆఫ్ ద హానరబుల్ మెంబర్స్ అది చూసినారు వారు 2017-18లో అధ్యక్ష 16.34% ఖర్చు పెట్టినాం 2018 ఇవి కాగు లెక్కలు అధ్యక్ష మేము చెప్పే లెక్కలు కాదు కాగు ఫైనల్ చేసిన అకౌంట్స్ 2018-19లో 15.7% ఖర్చు పెట్టినాం అధ్యక్ష
అంటే ఎక్సెస్గా ఖర్చు పెడతా ఉన్నాం. ట్రైబల్ సప్లాన్, ఎస్సీ సప్లాన్లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం. వీటికన్నీ ఆధారాలు అధ్యక్ష వారికి పెన్ డ్రైవ్ విషయం కావాలంటే మళ్ళొక పాటు ఇస్తాం, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు 19-20లో 15.71%గా ఎక్స్పెండిచర్ ప్రతిపాదించిన అధ్యక్ష. ఆ ఫిగర్ కూడా వారు కరెక్ట్ చేసుకోవాలి. ఫండ్స్ ఎస్సీలై ఎస్టీలై డైవర్షన్ అయ్యి వేరే దిక్కు పోయిన మాట నిజమే, అది వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష, మా ప్రభుత్వంలో కాదు.